నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కవిత. వివరాలకు వెళ్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ వాడివేడిగా జరిగాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఒకరినొకరు విమర్శలతో సభను అట్టుడికించారు. రాష్ట్ర బడ్జెట్, ఎక్సైజ్, ఇరిగేషన్, వ్యవసాయం సహా పలు రంగాలపై సభలో చర్చ హాట్ గా సాగింది. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా పాలమూరు ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నెలకొంది. పాలమూరు ఏం పాపం చేసిందన్న ముఖ్యమంత్రి కామెంట్స్ కు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అసలు పాలమూరును ఆగం చేసిందే కాంగ్రెస్ అని రివర్స్ అటాక్ చేశారు. ఏం పాపం చేసింది అధ్యక్ష? రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటారు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు. ఇవాళ చేవల్ల ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి ఇంకా సిగ్గు లేకుండా ఈడికొచ్చి మేము వెలుగబెట్టినామని ఇవాళ ఈడికొచ్చి మాటలు చెప్తుండ్రా. బతుకమ్మ చీరల మీద, కేసీఆర్ కిట్ల మీద, గొర్రెల పంపకాల మీద, ఈ 3 పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా, దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా? దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్ష. మనకు తాతలు తండ్రులు ఆభరణాలు ఆస్తులు ఇస్తారు, అది అమ్ముకుంటారా అన్నారు. మరి మీ ఉప ముఖ్యమంత్రి గారి బడ్జెట్లో 24,000 కోట్లు భూములు అమ్మి ఈ బడ్జెట్కు నిధులు సమకూరుస్తా అన్నారు. దాన్ని ఏమంటారో ముందు సమాధానం చెప్పండి. మీరున్న గత తెలుగుదేశం పార్టీ, మీరు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, మీరిద్దరే పాలమూరు వెనుకబాటుతనానికి కారణం. 1985లో శంకుస్థాపన చేసిన కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ 1985 నుంచి 2014 వరకు 29 సంవత్సరాల్లో మీరిచ్చిన ఆయకట్టు కేవలం 26,000 ఎకరాలు. మేం ప్రభుత్వంలోకి రాగానే 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది నిజమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. విద్యుత్పై డిప్యూటీ సీఎం భట్టికి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ బాగుందా, కాంగ్రెస్ హయాంలో కరెంట్ బాగుందా అని గన్ పార్క్ దగ్గర నిలబడి ప్రజల్ని అడుగుదామన్నారు. ఈ సవాల్ స్వీకరిస్తారా అని ప్రశ్నించారు హరీష్ రావు. నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబెడతాం. రోడ్డు మీద పోయే 10 మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగుందా, కాంగ్రెస్ వచ్చిన 8 నెలల కరెంటు మంచిగుందా అని అడుగుదాం. కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష. అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీ ప్రాంతానికి మెట్రో విస్తరించాలని డిమాండ్ చేశారు. తమతో 9 ఏళ్ల పాటు కలిసి ఉన్న బీఆర్ఎస్ తెస్తున్నామంటూ కాలయాపన చేశారు తప్ప ఏనాడు ముందడుగు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓల్డ్ సిటీలో వెంటనే మెట్రో పనులు ప్రారంభించాలన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. Chief Minister Sahab had said that Chandran Gutta will be made a hub and airport से आ रहा है, सब आ रहा है. BRS ने भी हमारे साथ नाइंसाफी की, हमारे साथ इंसाफ नहीं किया. बार बार बोलते रहे कि पुराने शहर में मेट्रो हाँ ला लेंगे, रेल के छुक चलेगी. KTR साहब ने असेंबली में कहा था यहीं से, हाँ अकबर साहब छुक चलेगी. आपके पास ना छुक है ना कुछ है, कुछ भी नहीं है, नहीं चल रही है. పాతబస్తీ మెట్రో నిర్మాణాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదని, అది ఒరిజినల్ సిటీ అని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఓల్డ్ సిటీకి మెట్రో రైల్ అందుబాటులోకి తీసుకురాలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేశామన్నారు రేవంత్. फलकनामा से चंद्रायन गुट्टा तक 2,675 करोड़ से मेट्रो बनने वाले. हम लोग जल्दी से ऑलरेडी लैंड एक्वेशन काम शुरू हो गए, पैसे भी दिए साहब को. अगर वो इंफॉर्मेशन नहीं है तो मैं पूरा इंफॉर्मेशन सारा अकबर साहब को मैं दूंगा. लैंड एक्वेशन का काम शुरू हो गए. 2,675 करोड़ से गौलीगुड़ा बस स्टैंड से लेकर फलकनामा से लेकर चंद्रायन गुट्टा तक 7.5 किलोमीटर का जो मेट्रो बनाना है मेरी जिम्मेदारी है. बीइंग एन MAUD एंड चीफ मिनिस्टर ऑफ तेलंगाना, मैं उनको वादा कर रहा हूँ आपके सामने मैं मेट्रो రైల్ बना के दिखाऊंगा. అసెంబ్లీలో ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 7 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయటం సరికాదన్నారు. వ్యవసాయానికి 72,000 కోట్లు ఇవ్వటం, మహిళలను ఆదుకోవటం తప్ప అని ప్రశ్నించారు.
ఏం చేశాము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల గురించి ఆలోచన చేసి వ్యవసాయ రంగం తెచ్చుకుంటే నీళ్ల కోసం వ్యవసాయం కోసం బాగుపడాలని దానికోసం 72,659 కోట్లు ప్రతిపాదించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల బాధలను తీర్చాలని చాలా లోతుగా అధ్యయనం చేసి పెట్టాం. దీంట్లో తప్పే ఉంది అధ్యక్ష. ఎస్సీ సబ్ ప్లాన్కి సంబంధించి 33,124 కోట్లు ప్రతిపాదించాం. ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించి 17,056 కోట్లు ప్రతిపాదించాం. ఇది అసలు 10 ఏళ్లుగా మీరు చేసి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల జీవితాలు ఎప్పుడో మారిపోయి ఉండే. తెలంగాణ అసెంబ్లీలో దివంగత సీఎం వైఎస్ఆర్ను గుర్తు చేసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకాలన్న ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలపై ప్రశంసలు కురిపించారు. 10 ఏళ్ల పాటు వాటిని తమ ప్రభుత్వం కొనసాగించిందన్నారు హరీష్ రావు. మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం చాలా మంచి పథకము. మా ప్రభుత్వం పేరు కూడా మార్చకుండా యథావిధిగా ఆ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పాం. 10 ఏళ్ళు కొనసాగించాం. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ 108 కానీ ఇలాంటి మంచి పనులను సభా వేదికగా ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెచ్చుకున్నారు. ఆ పథకాలను మేము కొనసాగించాం. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయేలా కాంగ్రెస్ పార్టీయే కుట్ర చేసిందేమోననే అనుమానం కలుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేవలం 3 పిల్లర్లు మాత్రమే కుంగటం అనుమానం కలిగిస్తోందన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే మొత్తం ప్రాజెక్టుకు జరగాలి కదా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కాబట్టే మరమ్మతులు చేయొద్దని కాంగ్రెస్ నేతలకు అహం అడ్డొస్తోందని అన్నారు. అప్పటిదాకా బాగున్న ప్రాజెక్టు సరిగ్గా నవంబర్లో కుంగటం ఏంటని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు బహిష్కరించారో చెప్పాలన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఈ ఏడాది 5,000 కోట్లకు పైగా రైల్వే బడ్జెట్ తెలంగాణకు కేటాయించామన్నారు. 48,000 కోట్ల రూపాయల విలువైన రోడ్డు ప్రాజెక్టులు తెలంగాణలో చేపడుతున్నామన్నారు. ముఖ్యమంత్రికి ఏవైనా అభ్యంతరాలుంటే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై చెప్పాల్సిందన్నారు. All the states' name will not be read in the budget. This is historically it is proven fact. It is not done that it is for the first time. If Telangana is boycotting on what basis? Highest ever allocation, highest ever devolution, highest ever railway के लिए, highest ever allocation. दोनों तेलंगाना और आंध्र प्रदेश मिला के 708 करोड़ रुपीस मिलता था. आज हम कितना दे रहे हैं? 5,000, 6,000 crores. And devolution of tax, as I think yesterday or day before yesterday itself somebody has stated in the Telangana, which I was seeing it on the net. కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని బద్నాం చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యతిరేకత వస్తుందని వ్యూహాత్మకంగా కేంద్ర బడ్జెట్పై తప్పుడు ఆరోపణలకు తెరతీసిందన్నారు. అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు. గత సర్కారులాగా ఉండొద్దని పదే చెబుతున్నామన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో ప్రజల లోపల అయోమయం సృష్టించి ఒక చర్చ జరిగే విధంగా చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ విషయంలో ప్రజలు కూడా వ్యతిరేకత రాకుండా చూసుకునేటువంటి కుట్రలో భాగమే ఇదంతా కూడా. అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పక్కా సహకరించడానికి సిద్ధంగా ఉంది. దీని ఎలాంటి చెడు ఆలోచన లేదు. అభివృద్ధికి కూడా మేము కూడా సహకరిస్తామన్నాం. కలిసిమెలిసి ముందుకు పోదాం. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కొత్తగా ఇచ్చిందేం లేదని తేల్చేశారు సీఎం చంద్రబాబు. తాము కొత్తగా అడిగిందేం లేదన్నారు. పాత బకాయిలనే కేంద్రం ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఏపీ ఎంపీలు కీలకమైనప్పటికీ తగిన స్థాయిలో నిధులు రాబట్టడంలో చంద్రబాబు వైఫల్యం చెందారని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ఏపీకి తగిన స్థాయిలో నిధులను రాబట్టలేకపోయామని చంద్రబాబు తనకు తానుగానే ఒప్పేసుకున్నారు. ఏమడుగుతున్నాం మనం? దీన్ని రీబిల్డ్ చేయడం కోసం ఏదైతే బైఫర్కేషన్ అన్యాయం నిర్ణయిస్తే మేము నిలదొక్కుంటాం అడిగాం. ఇప్పుడు వచ్చాను ఇక్కడికి. వచ్చినప్పుడు మా బాధ్యత అవన్నీ చేయడం. అది కూడా ఏది పాత బకాయిలే అడుగుతున్నాం. అవును, కొత్తగా ఇచ్చింది ఏం లేదు. ఇప్పుడు కావాలని దాన్ని ఒక ఇష్యూ రాజకీయం చేస్తే కరెక్ట్.
చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంలో డకౌట్ అన్నట్లుగా వ్యవహరిస్తుందని విమర్శించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఏం చెయ్యాలనేది ప్రజలతో చర్చిస్తామని ప్రభుత్వం అనడాన్ని ఆయన తప్పుపట్టారు. మీరు బడ్జెట్ ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తారో ఆటోమేటిక్గా బడ్జెట్లో మీరు మీ స్కీములన్నీ పెట్టాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మీరేమంటున్నారు? డక్అవుట్ అన్నారు. ఏం చేసేదానికి కుదరదు కాబట్టి ఏం చేయాలనో ప్రజలతో సంప్రదిద్దామని. అంటే మీరు చాలా మేధావి అని చెప్పి మిమ్మల్ని ఇంత పెద్ద మెజారిటీతో ఎమ్ముకుంటే మీరు ఇప్పుడు మళ్ళీ ప్రజలను అడుగుతామంటే అసలు ఇంతవరకు ఇవ్వవలసిన సింగిల్ అమ్మఒడి కూడా ఇలా నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పి తిరుగుతారు ఇండ్లు. సింగిల్ 15 ఇలా ఇంతవరకు. మేము ఎట్లా నడిపినాం బడ్జెట్? 2,79,279 కోట్లు పెడితే 2,55,000 కోట్లు అంటే కేవలం 4,000 కోట్ల డిఫరెన్స్తో నడిపినాం కదా. అన్ని స్కీములు ఇస్తాం కదా. చివరకు ఎలక్షన్లప్పుడు రావాల్సిన ఆసరా చేయూత కూడా మీరు ఆపుతిరి. కంప్లైంట్ చెప్పి ఆపుతిరి, మోడల్ కోడ్ అని చెప్పి. కంప్లైంట్ అయిపోతానే మళ్ళీ ఎలక్షన్ పోలింగ్ అయిపోతానే ఇచ్చిరు కదా తూచా తప్పకుండా. ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రంపై మాట్లాడిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక కీలక విషయం వెల్లడించారు. అమ్మఒడి పథకం అమలు చేయకపోతే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని వైఎస్ జగన్ చెప్పారని ఆయన తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ ఎంతగా పరితపించారో తమకు మాత్రమే తెలుసని ఆవేదనగా వెల్లడించారు బుగ్గన. అంత సులభంగా ఉండదండి, చాలా కష్టపడాల్సి వచ్చింది. మీకు ఒకటి అసలు ఎవరికి తెలియని విషయం చెప్తా. మొట్టమొదటి సంవత్సరము ఈ విధంగా పెట్టినప్పుడు చాలా కష్టమవుతుందని చెప్పి ఫైనాన్స్ మీటింగ్లో మేము కూర్చుంటే, చాలా కష్టమవుతుందని ఫైనాన్స్ మీటింగ్లో కూర్చుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన? ఇది నేను ఇచ్చిన మాట, ఇది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఇది పేదవారికి, చాలామందికి తెలియదు ఎందుకంటే క్లోజ్ డోర్లో జరిగినది, ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానము, ఇది తప్పేదానికి కుదరదు, ఇది అంటూ ఒకవేళ తప్పాల్సి వస్తే నేను దిగిపోతాను అన్నాడు. ఇట్లా అన్నాడు, నేను దిగిపోతాను అన్నాడు. నేను దిగిపోతానంటే అంత మాట ఎందుకని చెప్పి మేమంతా రాత్రి పగులు మేము కానీ మా ఆఫీసర్లు కానీ, కోవిడ్ అప్పుడు ఎవరికి తెలియదు, ఈరోజు అంత పెద్ద మనుషులందరూ మాట్లాడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మద్యం పాలసీపై అసెంబ్లీలో సోమిరెడ్డి అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు. సర్వేపల్లి సమీపంలో ఎస్ఎన్జే డిస్టిలరీస్ టీడీపీ హయాంలోనే సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే మొదలైందన్నారు. ఎవరు లైసెన్స్ ఇచ్చారనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. నేను చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. చంద్రమోహన్ రెడ్డికి నీతి జాతి ఉంటే, నీకు చేతనైతే, చేత కాలేదంటే చేతులు ముడుచుకొని కూర్చో, నేను వాగాను వెళ్ళిపోయానని మాట్లాడు. నీకు ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే దాని మీద విచారణ జరిపించి, ఇదిగో ఇది ఈ పాత్ర అని చెప్పని ఈడీ చేత చేయిస్తావా, సిబిఐ చేత చేయిస్తావా, సిబిసిఐడి చేత చేయిస్తావా, ఎవరి చేతన నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత చేయించుకొని చెప్పు. ఏమి ఇబ్బంది లేదు, భయం లేదు. ఎందుకంటే ఇలాంటి అవినీతి పరులు భయపడాల్సిందే తప్ప నాకేముంది భయము. సూపర్ 6 పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందన్నారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత. పథకాల అమలుపై మంత్రులు చేసిన ప్రకటనలు మహిళలను నిరాశపరిచాయన్నారు. కూటమి ప్రభుత్వం మీద మహిళలు నమ్మకం పెట్టుకున్నారని గుర్తు చేశారామె. జరిగిన చర్చ, సమాధానం, ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలకి సమాధానాన్ని బట్టి చూస్తే మంత్రివర్యులు లోకేష్ గారు కానీ, మంత్రివర్యులు నందెండ్ల గారు కానీ వారి ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి చూస్తే ఇది ఇంకో సంవత్సరము వరకు పొడిగిస్తామని వారి మాటల్లోనే ఈ సంవత్సరం లోపు మేము అన్నీ దీని మీద వివరాలన్నీ తీసుకొని దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అంటే ఇది మహిళలకి ఇచ్చిన మాటని తప్పినట్టే. ఇది ఇంకా 2 పథకాలకి ఇట్లా ఉంది. అందులో ఇప్పుడు మళ్ళీ చాలా వరకు ఇంచుమించుగా మరి లెక్కలు కరెక్ట్ అయితే ఇంచుమించుగా 2 లక్షల వరకు పెన్షన్లు, లాస్ట్ టైమే పెన్షన్లు 2 రోజులు ఇచ్చి ఆపేయడం జరిగిందని చెప్పి చాలామంది పెన్షనర్స్ మా దగ్గరికి కూడా రావడం జరిగింది. ఏపీలో టీడీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారన్న కక్షతో విజయనగరం జిల్లా దన్నాన్నపేటలో మాజీ ఆర్మీ జవాన్ వెంకునాయుడు ఇంటిని కూల్చివేయించారు టీడీపీ నేతలు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక గ్రీవెన్స్లో మాజీ ఆర్మీ జవాన్పై ఫిర్యాదు చేయడంతో ఆగమేఘాల మీద వచ్చిన రెవెన్యూ సిబ్బంది జేసీబీతో కూల్చివేశారు.
రామతీర్థాలు దేవాలయంకు సంబంధించిన భూ ఆక్రమణలు గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి. పేదలు ఇక్కడ ఇల్లు కట్టుకుని జీవిస్తున్నారు. ఆక్రమించిన వారిలో టీడీపీతో పాటు ఇతర పార్టీల వారు కూడా ఉన్నారు. అయితే వెంకయ్య నాయుడు వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారని టీడీపీ నేతలు కక్ష సాధించారు. అందరి ఆక్రమణలు తొలగించకుండా ఇదొక్కటే ఎందుకు కూల్చుతారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ దాడులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. నోటీసులు ఇవ్వకుండా ఆర్మీ మాజీ జవాన్ ఇంటిని కూల్చేయడం ఏంటని ప్రశ్నించారు ఆయన. విజయనగరం జిల్లాలో ఎప్పుడూ ఇటువంటి ఘటనలు చూడలేదన్నారు బొత్స. ఎన్నో సంవత్సరాల్లో అధికారం ఉన్నాను, ప్రభుత్వం అధికారం లేని ఇప్పుడు కూడా ఉన్నాను. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు నేను జిల్లాలో చూడలే. ఇటువంటి దౌర్జన్యమైన దీనివల్ల ఏడు సాధిద్దామని దేశం కోసం పోరాడిన రక్షణ కోసం ఒక ఎక్స్ మెన్ తాలూకా ఆ ఇంటిని కూలిస్తే మీకు వచ్చిన లాభం ఏంటి? జిల్లాలో కొత్త సంస్కృతిని తేవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారా? ఆలోచించండి. నేను ఆ స్థానిక ఎమ్మెల్యేని కోరుతున్నాను, ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో కొత్త అవుతే కొత్త అవ్వచ్చు మీరు, కానీ ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో వ్యవహార జ్ఞానం తెలిసిన వ్యక్తులు మీరు. ఇలాంటి ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు. పిఠాపురంలో జనసేనకు ఓటు వేసి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేసింది ఒక మహిళ. పిఠాపురంలో రోడ్డు పక్కన దుకాణాన్ని నడుపుకుంటోంది ఆ మహిళ. అయితే ఆ దుకాణాన్ని పోలీసుల సాయంతో అధికారులు తొలగించడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన దుకాణం తొలగించడానికి కారణం జనసేన నేతలేనని మండిపడుతోంది. జనసేనకు ఓటు వేసినందుకు తగిన ప్రతిఫలమే దక్కిందంటూ తన మనసులో ఆవేదనను బయటపెట్టింది. జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నా బాగుండేదని, ఈరోజు తమ బతుకులు బాగుపడేవని అంటోంది. మంగళగిరి కోర్టులో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఆఫీస్పై దాడి చేశారంటూ విజయవాడకు చెందిన గణపతిరావు, యేసు, నాగిరెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరి తరఫున సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ శర్మ వాదనలు వినిపించారు. 3 ఏళ్ల క్రితం జరిగిన కేసులో పోలీసులు ఇప్పుడు అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ ఆఫీస్పై ముద్దాయిలు దాడి చేసినట్లు పోలీసుల వద్ద ఆధారాలు లేవని వాదించారు. వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్న కార్యకర్తలపై హత్యాయత్నం కేసు బనాయిస్తున్నారని వాదనలు వినిపించారు. న్యాయవాది వాదనతో ఏకీభవించిన కోర్టు ముగ్గురిని రిమాండ్ తిరస్కరించింది. వారికి పూచికత్తుతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. నుంచి 3 అమాయకులను తీసుకొచ్చి ఆ కేసులో బలవంతాన వాళ్ళని ఉన్నారని చెప్పేసి తప్పుడు ధ్రువపత్రాలు కాగితాలు తీసుకొచ్చి కోర్టులో వాళ్ళని రిమాండ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ మీద హత్యాయత్నం కేసు బనాయించి కుట్రపూరితంగా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ పెట్టమని చెప్పి పేర్కొనగా వాస్తవాలు ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా పరిశీలించి జడ్జి గారు వీళ్ళు ఎక్కడా కూడా వీడియోల్లో కానీ ఫోటోల్లో కానీ ఎక్కడ వీళ్ళు ఉన్న దాఖలాలు లేవు అని చెప్పేసి వాళ్ళ జ్యుడిషియల్ రిమాండ్ తిరస్కరిస్తూ జడ్జి గారు వాళ్ళకి వ్యక్తిగత పూచీకత్తు 10,000 రూపాయల మీద ఈరోజు బెయిల్ ఇవ్వటం జరిగింది. 12 ఏళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా గుజరాతీపేటకు చెందిన దర్భముళ్ల సునీల్ కుమార్ అనే యువకుడు మైనర్ బాలికను వేధింపులకు గురిచేశాడు. బాలిక స్కూల్ వద్దకు వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. బాలిక తల్లిదండ్రులు లేని సమయం చూసి ఇంట్లోకి వెళ్లి లైంగికంగా వేధించేవాడు. విషయం బాలిక తల్లికి చెప్పగా ఆమె వెళ్లి 2 టౌన్ పిఎస్లో యువకుడిపై ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరిలో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. విశాఖలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువతి ఇంటిపై పెట్రోల్తో దాడి చేశాడు యువకుడు శివశంకర్. అర్ధరాత్రి రెచ్చిపోయిన ఉన్మాది ఊర్వశి జంక్షన్ వద్ద దేవి అనే యువతిపై పెట్రోల్తో దాడికి యత్నించాడు. శివశంకర్ను అదుపులోకి తీసుకున్నారు ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు. మహిళలు, బాలికలపై జరుగుతున్న వరుస దాడులతో విశాఖ వాసులు వణుకుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వరద ప్రవాహం కారణంగా భద్రాచలం, కూనవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు వరద పోటెత్తుతుండటంతో చెర్ల, వెంకటాపురం, వాజేడు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మరోవైపు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 13.6 అడుగులకు చేరింది నీటి మట్టం. బ్యారేజ్ నుంచి 12,49,000 క్యూసెక్కుల నీరుని సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇంకా వరద నీటిలో ఉన్న కోనసీమలోని పలు లంక గ్రామాలు ఉన్నాయి. రహదారులను వరద నీరు ముంచెత్తడంతో ఆయా లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో 37 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద జూరాలకు పోటెత్తుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. ఇన్ఫ్లో 2,95,000 క్యూసెక్కులు కాగా 2,64,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని ఖరత్వాడ మినీ ప్రాజెక్టుకు పర్యాటకులతో పాటు స్థానికులు క్యూ కట్టారు. అలుగు పారుతున్న జల సవ్వడిని చూసేందుకు వచ్చేవారు కొందరైతే చేపలు పట్టేందుకు వచ్చేవారు మరికొందరు. ఇలా ఖరత్వాడ మినీ ప్రాజెక్టు వద్ద సందడిగా మారింది. జాలువారుతున్న నీటికి ఎదురెక్కుతున్న చేపల్ని పట్టుకునేందుకు జనం ఎగబడ్డారు. ఒక్కో చేప 10 నుంచి 20 కిలోల వరకు ఉండటంతో స్థానికులంతా పండగ చేసుకుంటున్నారు. హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో 100 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేసింది సైబరాబాద్ SOT బృందం. ముంబైకి చెందిన ఒక యువకుడితో పాటు 3 అరెస్ట్ చేసింది. లక్ష్మీగూడ ఫ్రెండ్స్ కాలనీలో ఒక ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్టుగా సమాచారం. 4గురిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ గోషమహల్లో మరోసారి రోడ్డు కుంగిపోయింది. రోడ్డు కుంగిపోవడంతో అక్కడ నిలిపి ఉంచిన DCM వ్యాన్ బోల్తా పడింది. గతేడాది కూడా ఇదే స్థలంలో రహదారి కుంగిపోయింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5 కోట్లు ఖర్చు చేసి రోడ్డును నిర్మించింది. కానీ ఏడాది కూడా గడవక ముందే మరోసారి రోడ్డు దిగబడింది. నాసిరకంగా రోడ్డు వేయటం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు అంటున్నారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. అభివృద్ధి చెందిన భారత్ ప్రతి భారతీయుడి ఆశయమన్నారు ప్రధాని మోదీ. ఈ ఆశయ సాధనలో రాష్ట్రాలదే కీలక పాత్రని తెలిపారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు ప్రధాని. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు టీమిండియాగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. వికసిత్ రాష్ట్రాలు వికసిత్ భారత్ను తీర్చిదిద్దుతాయన్నారు ప్రధాని. అంతకుముందు నీతి ఆయోగ్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదంటూ కేంద్రంపై మండిపడ్డారామె. ఇది తనను అవమానించడమే అన్నారు దీదీ. విపక్ష ఇండియా కూటమి నుంచి నీతి ఆయోగ్ భేటీకి హాజరైన ఏకైక సీఎం మమతా బెనర్జీ. కేంద్ర బడ్జెట్లో విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపించడంపై గళమెత్తారామె. అయితే ప్రసంగం ప్రారంభించిన 5 నిమిషాలకే తన మైక్ కట్ చేయడంపై మండిపడ్డారు దీదీ. అర్ధాంతరంగా సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీ ఖరారైంది. తన అభ్యర్థిత్వాన్ని ఆమె అధికారికంగా వెల్లడించారు. నామినేషన్ పత్రాలపై సంతకం చేసినట్టు ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల్లో అన్ని ఓట్లు పొందేందుకు కృషి చేస్తానన్నారు కమలా హ్యారిస్. నవంబర్లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. పారిస్ వేదికగా జరుగుతున్న 2024 ఒలింపిక్స్ లో షూటర్ మను భాకర్ పతకం దిశగా అడుగు ముందుకేసింది. భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటింగ్ విభాగంలో షూటర్ మను భాకర్ సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో ఆమె ఫైనల్ కు దూసుకెళ్లింది. దీంతో పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా మను భాకర్ నిలిచింది. క్వాలిఫైయింగ్ రౌండ్ లో 3వ స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది మను భాకర్.
వాటన్నింటి అప్డేట్స్ చూద్దాం. విజయ్ ఆంటోనీ నటించిన యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఆగస్టు 2న మూవీ విడుదల కాబోతోంది. యావరేజ్ స్టూడెంట్ నాని మూవీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ మూవీ టీజర్ లేటెస్ట్ గా విడుదలైంది. అల్లరి నరేష్ కెరీర్ లో 63వ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. సితారా ఎంటర్టైన్మెంట్ ఈ మూవీని నిర్మిస్తోంది. రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 15న రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ విడుదల కాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రీసెంట్ గా మాస్ రాజా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశాడు. డెడ్ పూల్ అండ్ వాల్వరైన్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ తెచ్చుకుంది. 25 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్టు సమాచారం. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రాయన్ మూవీ తెరకెక్కింది. ఈయన కెరీర్ లో 50వ సినిమా ఇది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ రాబట్టిందట. హనుమాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఇక ఈ మూవీ జపాన్ లో కూడా విడుదల కాబోతోంది. అక్కడ అక్టోబర్ 4న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఆదిత్య దార్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించే మూవీలో మరికొందరు స్టార్స్ కూడా కనిపించబోతున్నారు. సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా లాంటి వారు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.